హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నాస్ వాయిస్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. దేవతలను కలలో చూడటం అనేది అత్యంత పవిత్రమైనది, శుభకరమైనది, మంచిని చేకూర్చేది అని అర్థం. కలలో దేవుణ్ణి చూడటం అంటే ఇది ఒక శుభ సంకేతం. మీ పాపాలు పోయి మంచి మార్గంలో ప్రయాణానికి సంకేతం, దైవానుగ్రహానికి సంకేతం. కష్టం తొలగి సుఖవంతమైన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆధ్యాత్మిక మార్గానికి ప్రారంభ దశ. ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు కల వస్తే ఇది గొప్ప శుభ సూచకం. కుటుంబ శుభవార్తలు, విజయాలు పొంది పనుల్లో దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడు మీతో మాట్లాడడం జరిగితే ఇది అరుదైన కళ. మీ సమస్యకు దారి చూపిస్తున్నట్లు భావన. దైవిక మార్గంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతూ ఉన్నట్లు అర్థం. మార్గదర్శకానికి సంకేతం. పూజ చేస్తున్నట్టు వస్తే పాపపు భావన పోయి మంచి సత్య మార్గంలో వెళ్తున్నారని సంకేతం, మరియు మనశ్శాంతి కావాలని కూడా సంకేతం. విగ్రహం చూడటం వలన శుభ పరిణామాలు కలుగుతాయి. మీరు దైవ ధ్యానంలో ఉన్నారు కానీ దేవునికి ఇంకా దగ్గర కావాలనుకుంటున్నారు అనే భావన. దేవుడు ముందు ఏడుస్తున్నట్లు కలవస్తే కోరికలు నెరవేరుతాయి. దేవుణ్ణి ఆశ్రయించుటకు సంకేతం. మీకు ఉన్న బాధలు, కష్టాలు తొలగిపోవాలనుకుంటున్నారు. ఇక దేవుడు తప్ప వేరే మార్గం లేదు అని తెలిపే భావన. దేవుడు కోపంగా కనిపించడం ఒక హెచ్చరిక అని భావించబడుతుంది. చేసిన తప్పు వలన మనస్సు తొలిచి వేస్తుంది. మార్పు అవసరం, తప్పు సరిచేసుకోవాలనే సూచన. దేవుడు కలలో కనిపించడం శుభమే, కానీ కొన్ని సందర్భాల్లో అనగా వెనక్కి ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఇది హెచ్చరిక, మార్పు లేదా మీ మానసిక స్థితికి సంకేతం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఏ కళల గురించి వీడియో చేయాలో కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్.